హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 కప్పులు పచ్చి కొబ్బరిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా కలుపుకొని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు తురుముకున్న బెల్లంని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా బెల్లాన్ని స్మాష్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అంతా కలుపుకుంటూ మరి ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి డ్రై అయిపోతే లడ్డూలు చేసుకోవడానికి రాదు. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తీసుకుంటూ లడ్డూలు చేసుకుంటే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మిత ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.